మరి ఆదికాండము 37వ అధ్యాయము మరి 5వ వచనం నుంచి చదవండి, 4వ వచనం నుంచే చదవండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరి కంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారం ఆయనను అడగలేకపోయేది. అయితే ఇక్కడ మనము మరి పోయినసారి స్టడీ చూసుకున్నట్టు మరి చాలా విషయాలు మరి దేవుడు మరి సండే వాక్యంలో కూడా చాలా విషయాలు దేవుడు బయలుపరిచి మాట్లాడాడు కదా. నీ నిలువుటంగిని మరి నువ్వు ఎట్లా కాపాడుకోవాలి, ఆ నిలువుటంగి నీకు ఎంత విలువైనది, మరి ఆ నిలువుటంగి దేవుడు నీకు ఇచ్చిన బహుమానాన్ని నువ్వు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ దగదగా వస్త్రంలాగా ఎట్లా మలుచుకోవాలని మరి అనుశాసిస్తారు. మరి చాలా మంచి వాక్యం చెప్పారు. హల్లెలూయా. అయితే హల్లెలూయా, మరి ఎట్లయితే సిస్టర్ వాక్యం చెప్తా ఉన్నారో మరి సండే ప్రవచనంలో దేవుడు ఏం చెప్పాడంటే మరి నిలువుటంగి గురించి దగదగ వస్త్రం గురించి మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది ఇక్కడ వచ్చి కూర్చుంటున్నారు, వాళ్ళకు నిలువుటంగి లేదు, ఏం లేదు, నంగా పొంగా వచ్చి కూర్చుంటున్నారని చెప్తున్నాడు. అసలు వాళ్ళకు దేవుడిచ్చిన వస్త్రమే లేదు, అసలు ఆ పరిశుద్ధమైన వస్త్రమే లేదు, కానీ వస్త్రం ఉందనుకొని భ్రమలో వచ్చి కూర్చుంటున్నారు అని దేవుడు మరి సంఘంతో మాట్లాడటం జరిగింది కదా. హల్లెలూయా. మరి పైరూపం జనాలు చూస్తారు, పైరూపము మరి ఆ మనుషులు గమనిస్తారు, కానీ మరి లోపల జరిగేది దేవుడికి స్పష్టంగా తెలుస్తుంది కదా. హల్లెలూయా. కాబట్టి మరి ఎవరికి ఆ వస్త్రం ఉందో లేదో కదా, అసలు ఉందా, అసలు నీతి అనే వస్త్రం ఉందా, పరిశుద్ధత అనే వస్త్రం ఉందా, లేకపోతే ఏదో సమస్యలు పోవడానికో బాధలు పోవడానికో ఏదో ఇక వచ్చినాం కదా, సండే కదా, వెళ్ళాలి కదా అని వెళ్తున్నామా అనేది మరి మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మరి డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడైనా మరి ఎవరితో అయినా దేవుడు ఎట్లా మాట్లాడతాడంటే సేవకుల్లో నుంచి వాక్యం ద్వారా, లేకపోతే రకరకాల కళల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. మరి మనకు మరి అదృష్టం అనుకోవాలా, లేకపోతే చాలా భయంకరమైన విషయం అనుకోవాలా, దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి, గుర్తుపెట్టుకోండి కదా. హల్లెలూయా. ఎంతమంది దిగంబరులుగా ఉన్నారు, నీతి వస్త్రం లేకుండా ఉన్నారు కదా. వస్త్రం లేకుండా ఉందని ఎంతమంది ఊహించుకుంటున్నారో మరి వాళ్ళని వాళ్ళు మరి ఈ బైబిల్ స్టడీ ద్వారా పరీక్షించుకోవాలని మరి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి 5వ వచనం నుంచి చదవండి సిస్టర్. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. చెప్పండి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, మన పన లేచి నిలుచుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలుదువా, మా మీద నీకు అధికారం అగుదువా, మా మీద నీవు అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టి కదా. హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాము, మరి యోసేపుకి దేవుడు ఒక కళ ఇచ్చాడు కదా. యోసేపుకి దేవుడు ఒక కళ ఇచ్చాడు కదా. ఆ కళను బట్టంట అతని మీద వాళ్ళ అన్నలు ఇంకా పగబట్టారంట కదా. మనము దేవుడి మందిరానికి వెళ్తున్నాము, చర్చ్కి వెళ్తున్నాము కదా. హల్లెలూయా. వెళ్ళినప్పుడు మరి అంతా మన చుట్టూ అంతా మంచిగా ఉంటుంది, అంతా బాగుంటుంది, అందరూ మనల్ని మెచ్చుకుంటారు, అందరూ మనల్ని శబాషి అంటారు అనుకోవడానికి లేదు కదా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుడికి దగ్గర అవుతున్నావో, నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళో లోతులోకి వెళ్తా ఉన్నావో, మరి అది ఇష్టపడని వాళ్ళు, అది నచ్చని వాళ్ళు చాలా మంది, మరి ముఖ్యంగా ఎవరిలో అయితే మరి దుష్టుడు ప్రవేశిస్తాడో, సైతాన్ దూరుతాడో, వాడు మరి ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి, ఎక్కువ నష్టం క్రియేట్ చేయడానికి మరి వాళ్ళంట ఏం చేస్తున్నారంట, ఈయనకేమో దేవుడు మంచి కళ చూపించాడు. ఏమని చూపించాడంటే, వీళ్ళు పొలంలో పనిచేస్తూ ఉన్నారు, పొలంలో పనిచేసినప్పుడు మరి చాలా పొలంలో పనిచేస్తే పనలు కడతారు. ఎట్లా కడతారు పనలు? ఆ పంట పొలాన్ని కోసి అవన్నీ రౌండ్గా ఇట్లా బంచుల కింద కడతారనమాట. ఆ ఫోటో ఉంటే నేను తర్వాత షేర్ చేస్తాను. వాళ్ళందరూ బంచుల కింద రౌండ్గా కట్టలు కట్టినప్పుడు అంట ఏం కనిపిస్తుందంటే, యోసేపు ఏదైతే తన యొక్క ఆ బంచ్ని, ఆ పనలని, ఆ కుప్పని, ఆయన ఏదైతే పేర్చిన కుప్పని మూట కడతాడో,
అది లేచి నిలబడిందంట. అంటే కింద ఉన్నది లేచి నిలబడింది. మరి వాళ్ళ మిగతా 10 మంది అన్నలు ఏదైతే కట్టారో అవన్నీ ఏం చేశాయంట, యోసేపు కట్టిన పనకి సాష్టాంగంగా బోర్లా పడుకొని నమస్కారం చేస్తున్నట్టు కనిపించింది. ఎప్పుడైతే ఆ విషయము ఆయన వచ్చి ఎవరికి చెప్తున్నాడంటే వాళ్ళ అన్నలకే చెప్తున్నాడు, నాకు ఒక కళ వచ్చింది, దానికి మీరు వివరణ చెప్పండి అని అంటే వాళ్ళకి అర్థమైపోయింది కళ. వాళ్ళకి ఏం అర్థమైందంటే, వీడు మా తమ్ముడు, వీడు మాకంటే అందరికంటే చిన్నోడు, వీడికి మేము నమస్కారం చేస్తామా, వీడికి మేము నమస్కారము చేస్తామా, వీడికి మేము సాగిలపడి దండము పెడతామా అని చెప్పేసి వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది. కానీ వాళ్ళు ఏం చేశారంట, పగ పెంచుకున్నారంట కదా. హల్లెలూయా. ఇక్కడ సిస్టర్ చూపిస్తున్నారు చూడండి, క్రిస్టినా చూపిస్తుంది. క్రాస్గా చూపిస్తున్నావు క్రిస్టినా కొంచెం. రైట్ అంటే నాకు ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా. అక్కడ ఫోటోలో చూడండి కదా, ఆయన ఒక బంచ్ కట్టాడు, కుప్ప కట్టాడు. కట్టితే వాళ్ళ అన్నలు కట్టినవన్నీ కూడా అతనికి నమస్కారం చేస్తున్నాయి, బెండై వంగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడు మరి యోసేపుకి ఒక దర్శనము, ఒక కళ చూపించాడు. అది ఫ్యూచర్లో జరుగుతుంది కదా. మీకు కూడా మరి చాలామంది కళలు చెప్తారు, అన్న నాకు ఈ కళ వచ్చింది, అన్న నాకు ఈ కళ వచ్చింది, అన్న నాకు ఈ కళ వచ్చింది కదా. హల్లెలూయా. మరి ఆ కళ వచ్చినప్పుడు అది మంచి కళ అయితే మరి దానికోసం మీరు ప్రార్థన చేయాలి. దేవుడా మరి నాకు ఇంత మంచి కళ ఇచ్చినావు. మరి కొంతమందికి మంచి ఇల్లు చూపిస్తాడు, చాలా పెద్ద ఇల్లు, పెద్ద ఇంట్లో తిరుగుతున్నట్టు చూపిస్తాడు. లేకపోతే కొంతమందికి ఎక్కడో మంచి దాని ఏమంటారు, రకరకాల కళలు, మంచిగా వాళ్ళు సిక్నెస్లో ఉండి ప్రేయర్ చేసినప్పుడు, మరి వాళ్ళ హెల్త్ బాగైపోయినప్పుడు, బాగైనట్టు, వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండి బెడ్ మీద ఉన్న వాళ్ళు లేచి నడుస్తున్నట్టు చూపిస్తాడు. ఎప్పుడైతే చూస్తారో హల్లెలూయా, అది చూసినప్పుడు దానిని మరి ప్రార్థన చేయాలా, దేవా నాకు ఈ కళ ఇచ్చినావు దేవా, నువ్వు దానిని నెరవేర్చు కదా. కొంతమందికి అర్హత లేని వాళ్ళకి గొప్ప కళ వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఆ వ్యక్తికి ఆ అర్హత లేదు, ఆ కెపాసిటీ లేదు. ఇక్కడ యోసేపుకి అందరికంటే చిన్నోడు, ఆ అర్హత లేదు ఆయనకి, ఆ కెపాసిటీ లేదు, ఆ డిగ్నిటీ దాని ఏమంటారు, ఆ స్థాయి లేదు. కానీ కళ మటుకు దేవుడు ఇచ్చాడు కదా. చాలామందికి కళ ఉంటుంది, దేవుడు ఒక దర్శనం ఇస్తాడు, మంచి కళ ఇస్తాడు, కానీ ఆ స్థాయి అప్పుడే ఉండదు. కాబట్టి దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, నేను నిన్ను ఇట్లా పెడతాను, నేను ఇట్లా నిలబెడతాను, నేను ఇట్లా స్టాండర్డ్ చేస్తాను, నువ్వు అలాంటి అది పొందుకోవడానికి అర్హుడుగా నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి. అలాంటిది ఆ స్థాయిలో నిలబడడానికి నిన్ను నువ్వు ఇంకా పరిశుద్ధంగా పవిత్రంగా చేసుకోవాలి. నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ దారిలో వెళ్తున్నావు, నువ్వు మంచి దారిలో వెళ్తున్నావు, మంచి సేవ చేస్తున్నావు, మంచి ఆత్మ పొందుకుంటున్నావు, మంచి సంఘంలో నువ్వు ఉన్నావు, నువ్వు దీంట్లో కొనసాగు అని దేవుడు మరి ఒక కళ ద్వారా, ఒక దర్శనం ద్వారా చెప్పడము జరుగుతుంది కదా. హల్లెలూయా. ఒక కళ అనేది చాలా ముఖ్యం, ఒక దర్శనం అనేది చాలా ముఖ్యం కదా. చిన్నపిల్లల్ని స్కూల్లో అడుగుతారు, నువ్వు పెద్ద అయితే ఏమవుతావు బాబు అని అడుగుతారు కదా. వాడికి ఒక కళ ఉండాలి, వాడికి ఒక దర్శనం ఉండాలి. రీసెంట్గా ఒక అమ్మాయి ఐఏఎస్కి సెలెక్ట్ అయింది. అయితే సెలెక్ట్ అయిన తర్వాత ఆ అమ్మాయి పాత ఈటీవీలో ఒక క్విజ్ కాంపిటీషన్లో పాల్గొన్నప్పుడు ఆ అమ్మాయిని ఆ క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేసే ఆ యాంకర్ అడిగాడు అనమాట, నువ్వేమవుతావు అమ్మ అంటే 7th చదువుతుందో 8th చదువుతుందో, ఆమె ఏమన్నదంటే ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నది. అయితే ఆ అమ్మాయికి ఆ కళ ఉంది, ఆ దర్శనం ఉంది, ఆ గోల్ ఉంది. ఆ గోల్ని హల్లెలూయా, ఆ కళ ఏదైతే గోల్ ఏదైతుందో దానిని అమ్మాయి సాధించింది. 24లో సాధిస్తే అదంతా వాళ్ళు తీసి వాళ్ళందరూ షేర్ చేస్తూ ఉన్నారనమాట. చూడు అమ్మాయి ఎట్లా చెప్పింది అట్లా జరిగింది కదా. హల్లెలూయా. మరి నీకున్న దర్శనం ఏంటి, నీకున్న గోల్ ఏంటి? నీకు చాలామంది పేర్లు పెడతారు, నువ్వు పలానా అని పేర్లు పెడతారు. రకరకాల నచ్చిన వాళ్ళు అయితే మంచిగా చెప్తారు, నచ్చిన వాళ్ళు అయితే నిందలు, అవమానాలు, రకరకాల బ్లేమ్స్ వేస్తారు. నీకు ఒక పేరు తగిలించి వదిలేస్తారు అనమాట. నిన్ను బద్నాం చేయాలంటే నీకు ఒక ట్యాగ్ తగిలించి
వదిలేయాలి. అయితే హల్లెలూయా మనలో చాలామంది అవి పట్టుకొని ఊగులాడుతూ ఉంటాం. అవి పట్టుకొని వాళ్ళు ఇచ్చిన ట్యాగే మనకి ఇంకా మన లైఫ్కి అదే శిరోధార్యం అన్నట్టు, లేకపోతే అదే ఇంకా మన జీవితానికి పరమార్థం అన్నట్టు అదే పట్టుకొని ఊగులాడుతూ ఉంటాం కదా. కానీ దేవుడు నిన్నేమని పిలుస్తున్నాడు? నా ప్రియ కుమారుడా అని పిలుస్తున్నాడు, నా ప్రియ కుమారి అని పిలుస్తున్నాడు కదా. హల్లెలూయా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా అంటున్నాడు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా కదా. హల్లెలూయా నేను నిన్ను నా సేవ కోసం నేను పీల్చుకున్నా అంటున్నాడు కదా. నువ్వు నోరు మూసుకోకుండా సమాజ మందిరంలో నా సేవ చేయాలి అని చెప్తున్నాడు కదా. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను నీకు తోడొస్తా అంటున్నాడు కదా. హల్లెలూయా భయపడకు, నీకు ముందుగా నేను నడుస్తున్నా అని చెప్తున్నాడు కదా. నీకు రెండు ఉన్నాయి కదా. రెండు, ఒక పక్క మరి పనికిమాలిన వాళ్ళు మాట్లాడే పనికిమాలిన మాటలు ఉన్నాయి, ఇంకో పక్క జీవం గల దేవుడు ఇచ్చే వాగ్దానాలు ఉన్నాయి. అయితే జీవం గల దేవుడు ఇచ్చే వాగ్దానాలని నువ్వు పట్టుకోవాలి. అవి నీ లైఫ్లో ఫుల్ఫిల్ కావాలంటే నీలో కొన్ని మంచి గుణగణాలు ఉండాలి. దేవుడికి ఇష్టమైన హల్లెలూయా మంచి గుణగణాలు, క్యారెక్టర్స్ కదా. హల్లెలూయా ఆయన నువ్వు ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడో కదా. యోసేపుకి ఎందుకు వచ్చింది కళ అంటే, యోసేపు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, వాళ్ళ అన్నలు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవుడి నామానికి నింద తెచ్చేవాళ్ళుగా ఉన్నారు. క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ తలపొగురు, వాళ్ళ అహంకారము, వాళ్ళు దేవుడి నామానికి నింద తెచ్చేవాళ్ళుగా ఉన్నారు. కాబట్టి హల్లెలూయా ఎప్పుడైతే యోసేపు వెళ్ళి వాళ్ళ అన్నలకి తనకు వచ్చిన కళ చెప్పాడో వాళ్ళకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అక్కడ వరకు సమంజసమే. ఏంద్రా నువ్వు మాకంటే చిన్నోడివి, మేము మీకు నమస్తే పెట్టాలా, నీకు దండం పెట్టాలా, అంటే నువ్వు మా మీద రూలర్ అవుతావా అని కోపం రావడము సహజమే. కానీ ఇక్కడ ఏం చూస్తున్నావు అంటే వాళ్ళంట ఆయన మీద పగబట్టిరి కదా. హల్లెలూయా పగ పట్టిరి. చాలా డేంజరస్, చాలా ఖతర్నాక్ మనుషుల మధ్యలో తిరుగుతున్నాము, అది గుర్తుపెట్టుకోవాలి కదా. కొంతమంది పుసుక్కున నోరు జారు అనేస్తారు, మాటల్లో నువ్వేదో మంచి చేయాలని 2 మాటలు అనేస్తావు, కానీ వాళ్ళు దాన్ని కడుపులో పెట్టుకుంటారు. వాడు కోపంతో నువ్వు నన్ను ఇట్లా అన్నావా అని కొట్లాడి వెళ్ళిపోతే పర్వాలేదు, ఇవాళ కొట్లాడారా, కోపం వచ్చిందా, తర్వాత సాల్వ్ అవుతుంది. కానీ ఎట్లాంటి మనుషుల మధ్యలో ఉన్నామంటే వాళ్ళు కడుపులో పగ పెట్టుకొని పైకి నవ్వుతూ ఉంటారు. కడుపులో పగ పెట్టుకొని నీకు అది ఎక్కడ కనిపిస్తుంది తెలుసా? వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. నువ్వు మంచి డ్రెస్ వేసుకో, మంచిగా రెడీ అయిపోయి నువ్వు ఖుషిగా ఉండి వాళ్ళ కళ్ళలో నీకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అర్థమైందా? కాబట్టి హల్లెలూయా పగబట్టేవాళ్ళు, పగబట్టుకునే వాళ్ళు, ద్వేషంతో నింపబడిన వాళ్ళు సైతానికి ఇష్టమైన ముద్దు బిడ్డలు కదా. వీళ్ళు ప్రతి చోట ఉంటారు. ఎందుకంటే రేపు హల్లెలూయా సైతాను వీళ్ళని ఎట్లయితే యేసయ్య మరి తను ఏర్పాటు చేసుకున్న వాళ్ళని తీసుకుపోవడానికి వస్తున్నాడో, హల్లెలూయా మరి దేవుడు ఎట్లయితే ఆయన సేవ చేసి ఆయనకి ఇష్టంగా ఉన్న వాళ్ళని ఆయన తనతో పాటు ఉండడానికి తీసుకోవడానికి తీసుకొని వెళ్తున్నాడో, అదేవిధంగా సైతాన్ కూడా తనకిష్టమైన పగతో నిండిపోయి, ద్వేషంతో నిండిపోయి కదా. నీకేదన్నా ఉంటే యేసుప్రభు అంటాడు, నీ మాట అవునంటే అవును ఉండాలి, కాదంటే కాదని ఉండాలి. ఏదైనా ఉంటే ముఖాముఖిగా ఉండాలి. కానీ నువ్వు కడుపులో పెట్టుకొని వెనక గోతులు దోవడము, రాజకీయాలు చేయడము కదా, వెనక ఇలాంటి క్యారెక్టర్స్ చాలామంది ఉంటారు, చాలామంది ఉంటారు. వీళ్ళు కదా హల్లెలూయా వీళ్ళు అనుకుంటారు ఇది కరెక్ట్ అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే హల్లెలూయా పగ, ద్వేషము, ఈర్ష్య ఇవన్నీ కూడా మరి సైతాన్ లక్షణాలు, దేవుడికి ఇష్టమైన లక్షణాలు కావు. అలాంటి వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేసినా ఫలితం ఉండదు కదా. మీటింగ్ పెట్టేసి వచ్చి ఇన్ని మీటింగ్లు పెట్టినా పని జరగట్లేదు, ఇన్ని మీటింగ్లు పెట్టినా పని జరగట్లేదు అంటే అసలు మ్యాటర్ ఎవరి కోసమైతే పెడుతున్నామో వాడి బుద్ధి చక్కగా లేదు, వాడు చాలా ఖతర్నాక్ క్యాండిడేట్ ఉంటాడు లోపల నుంచి. కాబట్టి ఇట్లాంటి కొంతమంది విషయాలలో జరుగుతుంది, కొంతమంది విషయాలలో దేవుడు వెయిటింగ్ పీరియడ్లో పెడతాడు, వెయిటింగ్ లిస్ట్లో పెడతాడు కదా. దేవుడు పరీక్ష చేస్తూ ఉంటాడు. 2 రకాలుగా ఉంది ఇక్కడ కదా. హల్లెలూయా మరి దేవుడు నిన్ను పరీక్ష చేస్తున్నాడా, దేవుడు నిన్ను టెస్ట్ చేస్తున్నాడా, మరి ఆ టెస్ట్లో నువ్వు ఫెయిల్ అవుతావా, నువ్వు పాస్ అవుతావా అనేది హల్లెలూయా మరి నీ నెక్స్ట్ స్టెప్, నీ ప్రమోషన్కి, నువ్వు పొందుకోబోయే ఆశీర్వాదానికి, దేవుడు నిన్ను లిఫ్ట్ చేసేదానికి పరీక్ష అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ
యోసేపు వచ్చి వాళ్ళ అన్నలతో పంచుకున్నప్పుడు నువ్వు నిశ్చయంగా మమ్మల్ని ఏలుదువా, మా మీద అధికారి వగుదువా కదా, వీడు ఆఫీసర్ అంట కదా, నాకు డ్యూటీ వచ్చినప్పటి నుంచి నాకు పెద్ద పంచాయతీ అయిపోయింది, వీడు ఆఫీసర్ అంట, వీడు మన పెద్ద ఎగ్జామ్ రాశాడా, వీడికి ఎట్లొచ్చింది జాబు, వీడికి వాళ్ళ నాన్న జాబ్ వచ్చింది, చాలా చాలా చాలా, అరే మయ్య జాబ్ నాకే వచ్చింది, మరి ఎవరికి వస్తుంది నాకు రాక కదా. హల్లెలూయా. మరి శారీరకమైన తండ్రి మరి నాకు ఈ లోకంలో జాబ్ ఇప్పిస్తే మరి ఆత్మీయ తండ్రి నాకు ఇంకొక జాబ్ ఇప్పించాడు, 2 జాబులు చేస్తున్నాను నేను కదా. హల్లెలూయా. కాబట్టి వీడు అధికారంట, మా వాళ్ళే సొంతం, మా ఇంటి నుంచో మొదలన్నమాట రచ్చ కదా. అయితే వీడు ఆఫీసర్ అంట, వీడు అద్దంట, వీడికి కొమ్ములు వచ్చినాయి, కళ్ళు నెత్తికెక్కినాయి కదా. హల్లెలూయా కదా. అది ఎట్లా ఉంటుందో తెలియదు కానీ దేవుడికి వందనాలు. అయితే ఇక్కడ వాళ్ళు అంటున్నారు, నువ్వు అధికారి అవుతావా, నువ్వు ఆఫీసర్ అవుతావా, ఆఫీసరా విని చెవులు పకాంచిపోయినాయి నాకైతే. హల్లెలూయా. దేవుడికి వందనాలు. ఇక్కడ ఆఫీసర్ అవుతావా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి కదా. హల్లెలూయా. మీ అందరూ ఒక మాట గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఈ సంఘం నడుస్తుందంటే మరి చాలా 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 పగస్తుల మధ్యలో నడుస్తూ ఉంది కదా. కడుపులో పగ పెట్టుకొని కదా, కడుపులో పట్టరానంత ద్వేషం పెట్టుకొని, ఈర్ష్య పెట్టుకొని కదా, ఈ సంఘం ఎప్పుడు పాడైపోతుందా, ఈ కరుణాకర్ గాడు ఎప్పుడు సైడ్ అయిపోతాడా, ఈ అనుష ఎప్పుడు మూలకు పడుతుందా, వీళ్ళు పెద్ద లేసి మేము చెప్తాము, మేము ప్రవచనాలు చెప్తాము, మేము సేవ చేస్తామని వీళ్ళంతా ఉరికి వస్తున్నారు, వీళ్ళకి ఎప్పుడు తిక్క కుదురుతుందా అని కొంతమంది చూస్తూ ఉన్నారు. వాళ్ళకి గ్రూప్లో ఈ ప్రార్థనలో కూర్చోవడం నచ్చదు, ఈ ప్రేయర్లు వినడం నచ్చదు, సేవ చేయడం నచ్చదు, ఇంకా చాలా చాలా విషయాలు నచ్చవు. అయితే ఇక్కడ ఎందుకు కరుణాకర్ ఇవన్నీ చెప్తున్నావు అంటే, ఎక్కడైనా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, నువ్వు తప్పించుకొని పోలేవు. భూమండలంలో నీ చుట్టాలలో దొరుకుతారు, నీకు నీ ఫ్యామిలీలో దొరుకుతారు, నీ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో దొరుకుతారు, నువ్వు ఎవడో కూడా గుర్తుపట్టారు. నీ ఇంటి పక్కన ఉన్న నేబర్ ఉంటాడు, వాడు నీ నేబర్ ఇంటి పక్కన ఉంటాడు, వాడికి నీతో అసలు సంబంధమే లేదు. అక్కడ కొంతమంది జమ అయి ఉంటారు కదా. ఈ అమాస వచ్చింది, పుణ్యం వచ్చింది అంటే అందరికీ టెన్షన్లు భయాలు. ఎందుకు టెన్షన్లు భయాలంటే, వాడు ఎవడో మరి వెళ్ళి తీసుకుపోయి చేయించుకొని వచ్చి ఉంటాడు మంత్రాలో, చాతబడిలో కదా. నీ బిజినెస్ మంచిగా నడుస్తుందనో, లేకపోతే నువ్వు మంచిగా ఎప్పుడు ఖుషిగా ఉంటున్నావనో. కొంతమంది అంట బై ప్రాక్టీస్ కోసం చేస్తారంట, బై ప్రాక్టీస్ కోసము అసలు తగులుతుందా లేదా అని చూడడానికి కూడా చేస్తారంట కదా. ఒక ఆయన చెప్తున్నాడు, ఎందుకు చేశారని అంటే, ఏమో ప్రాక్టీస్ అంట, అది ఆ ప్రాక్టీస్ చేసి ఆ మనిషిని అది తగులుతుందా లేదా అని నేర్చుకున్న మంత్రాలు అవన్నీ కూడా మరి మంచిగా తగులుతాయా లేదా అని కూడా చేస్తారంట. భయంకరమైన రోజుల్లో మనుషుల మధ్యలో మనం ఉన్నాము కదా. హల్లెలూయా. అయితే యోసేపు ఏమో నీతిగా నడుస్తున్నాడు, యోసేపు మీద పగబట్టే వాళ్ళు ఉన్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కదా. ఈ విషయం నేను చాలా రోజులు క్యాచ్ చేయలేదు. నేనేమనుకున్నానంటే, అరే మనం నీతిగా ఉండి దేవుళ్ళలో ఉంటే సరిపోతుంది, పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది, ఆయన చెప్పినట్టు నడుచుకుంటే సరిపోతుంది అనేది నాకు అర్థమైంది. కానీ ఆ దారిలో పోతుంటే నీకు ఎంతమంది శత్రువులు అవుతారు, ఎంతమంది పగవాళ్ళు నీ మీద పగబట్టుకొని ఉంటారు, సైతాన్ ఎంతమందిని మరి మన గొయ్యి తీయడానికి, మన పేరుని సంపాదించుకున్న మంచి పేరుని చెడ్డ పేరు చేయడానికి కదా. హల్లెలూయా. మనల్ని నిందల పాలు చేయడానికి కదా, బురద పూయడానికి సైతాన్ ఎంతమందిని లేపుతుందో ఈ వాక్యము సరిగా చదవకపోవడం వల్ల నాకు అర్థం కాలేదు. కథ తెలుసు, స్టోరీ తెలుసు, కానీ హల్లెలూయా రియల్గా మన చుట్టే ఉంటారు కదా. మన ముఖాలు ధరించుకొని మన చుట్టాల రూపంలో, బంధువుల రూపంలో, ఫ్రెండ్స్ రూపంలో, పక్కింటోళ్ళ రూపంలో, ఎదురుంటోళ్ళ రూపంలో రకరకాల రూపాలు వేసుకొని మన చుట్టే ఉంటారనేది మనకు అసలు ఐడియా కూడా ఉండదు కదా. హల్లెలూయా. కాబట్టి మన హల్లెలూయా గమనించుకోవాలి. వాక్యం చదివినప్పుడు లోతుగా పరిశీలించి చూస్తే తెలుస్తుంది. యోసేపు మంచోడు, నీతిపరుడు కదా, దేవుడు అంటే భయం భక్తులు కలిగిన వ్యక్తి. కానీ యోసేపుకి 10 మంది అన్నలు, రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు, ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు పగస్తులుగా ఉన్నారు, పగపట్టిరి. పాము పగబడుతుంది. పగబట్టేది ఏంటి? పాము అంటారు. మా దగ్గర అంటారు కదా, అరే పాములాగా పగబట్టిండ్రా అంటారు కదా. హల్లెలూయా. ఈడేమో చిన్నోడు, లాస్టోడు, ఒకగానొక్కడు కదా. వాడికి తెలియని 12-17 సంవత్సరాల చిన్న దిమాగ్ తోటి వచ్చిన కళను ఖుషిగా పంచుకుంటున్నాడు. కానీ వాళ్ళ అన్నలు ఏమంటున్నారు కదా, అతనిని తిట్టి అంటున్నారు, నువ్వు మా మీద అధికారి అవుతావా అని
వాళ్ళంట అతని మీద పగ పెట్టుకున్నారంట కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, హల్లెలూయా, మన మీద ఎవరైతే పగ పెట్టుకున్నారో మనం వాళ్ళ మీద రివర్స్ పగ పెట్టుకుంటే దేవుడి కృపని, దేవుడిచ్చిన సమాధానాన్ని కోల్పోతాం. అట్లని అన్నీ మర్చిపోయి పిచ్చోళ్ళలాగా వాళ్ళు తానాని నువ్వు తందానా అన్నావు అనుకో, వాళ్ళు ఎక్కడ గొయ్యి చూసారో ఆ గొయ్యిలో పోయి నువ్వు సీదా పడతావు. కాబట్టి తెలివి కలిగి, అందుకే యేసుప్రభు అంటాడు, పావురంలాగా నిష్కపటంగా ఉండాలి, పావురంలాగా పరిశుద్ధంగా నిష్కపటంగా ఉండాలి, పాములాగా వివేచనగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవడొచ్చి కొడతాడో, ఎప్పుడు ఎవడు కర్ర తీసుకొని నెత్తి మీద ఏటేస్తాడని జాగ్రత్తగా హుషారుగా ఉండాలని మరి యేసుప్రభు చెప్పిండు. హల్లెలూయా. ఇంకా చదవండి సిస్టర్. మరింత పగబట్టిరంట వాళ్ళు, ఎంత డేంజర్గా చూడండి. అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రంలో నాకు సాష్టాంగపడినని చెప్పాడు. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నీ తండ్రియు నీ సహోదరులు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతనిని గద్దించాడు. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. చాలా. హల్లెలూయా. ఇక్కడ యోసేపుకి ఇంకొక కళ వచ్చింది కదా. యోసేపుతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు కళల ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, హల్లెలూయా, యోసేపుని ప్రేమించిన దేవుడు యోసేపు యొక్క ఫ్యూచర్ చూపిస్తూ ఉన్నాడు, యోసేపు యొక్క భవిష్యత్తు చూపిస్తూ ఉన్నాడు. ఏమని చూపిస్తున్నాడు అంటే, హల్లెలూయా కదా, నీకంటే పెద్దవాళ్ళు నీకు సాష్టాంగ పడతారు, నీకు నమస్కారం చేస్తారు అని దేవుడు కళలు చూపిస్తూ ఉన్నాడు. మరి హల్లెలూయా, మరి సంఘంలో మరి కొంతమందితోటి దేవుడు కళల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కదా. కళల ద్వారా మంచి దర్శనాలను చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు మరి నిన్ను ఏ స్థాయిలో పెట్టాలి, నిన్ను ఎక్కడ నిలబెట్టాలి అని దేవుడు నీకు కళల ద్వారా చూపిస్తుంటే నువ్వు నిజంగా మరి యోసేపు లాంటి అదృష్టం పొందుకున్నావు, మరి యోసేపు లాంటి వరం నువ్వు పొందుకున్నావు. హల్లెలూయా. చాలా వరాలు ఉన్నాయి కదా, భాషల వరము, వాక్యం వరము, ప్రవచన వరము కదా, దర్శన వరము, దర్శనాలు చూసే వరం కూడా ఉంది, కళలు చూసే వరం కూడా ఉంది. ఇక్కడ హల్లెలూయా ఇతనికి మళ్ళొక కళ వచ్చింది. ఆ కళలో సూర్యచంద్రులు ఉన్నారు కదా. హల్లెలూయా 11 నక్షత్రాలు ఉన్నాయి. 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ పడెనని చెప్పాను. హల్లెలూయా. ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఎవరికి చెప్పాడు ఈసారి? వాళ్ళ అన్నలతో పాటు వాళ్ళ నాన్నకు కూడా, వాళ్ళ ఫాదర్ అయిన యాకోబుకు కూడా చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళ నాన్నకు అర్థం కాలేదు, ఆయన కోపం వచ్చింది. ఆయనకి ఎందుకు కోపం వచ్చిందంటే, సూర్యచంద్రులైన తల్లిదండ్రులు కూడా యోసేపుకి సాష్టాంగపడి నమస్కారము పెట్టారు అన్నప్పుడు ఆయనకు కోపం వచ్చి ఆయన గద్దించాడు. ఏమని గద్దించాడు అంటే ఏంటి, ఇప్పుడు నేను మీ అమ్మ మీ అన్నలందరూ కూడా నీకు దండం పెడతామా, నీకు నమస్కారం చేస్తామా అని గద్దించినప్పుడు వాళ్ళ అన్నలు ఆల్రెడీ ఆయన మీద కోపం ఉంది, దానిని పగ కింద మార్చుకున్నారు. ఇప్పుడు ఏమైందంట, అతని యందు అసూయ పడిరి. హల్లెలూయా. అతని యందు అసూయ పడిరి కదా. హల్లెలూయా. మరి నువ్వు అసూయ పడేవాడిలాగా ఉన్నావా, లేకుంటే నిన్ను చూసి వేరే వాళ్ళు అసూయ పడుతున్నారా? ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి. కొంతమంది హల్లెలూయా మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారు, ఈర్ష్య పడుతూ ఉన్నారు, పగపడుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు మీ పట్ల చేయబోయే ఆ గొప్ప కార్యాలని హల్లెలూయా వాళ్ళ ముందే సెన్స్ చేస్తూ ఉన్నారు కదా. హల్లెలూయా వాళ్ళకు ముందే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నిన్ను తలగా పెట్టబోతున్నాడు అని నీకు ఎట్లా తెలుస్తుంది అంటే, కొన్ని సూచనలు ఉన్నాయి. కొన్ని సూచనలు, వాటిలో ఒక సూచన ఏంటంటే, హల్లెలూయా నీ మీద పగబట్టిన వాళ్ళు, నీ మీద ద్వేషం పెంచుకున్న వాళ్ళు ఎక్కువ అయిపోతారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీ శత్రువులు. హల్లెలూయా నీ శత్రువులకు ముందు తెలుస్తుంది దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను లిఫ్ట్ చేయబోతున్నాడు. ఎట్లా తెలుస్తుంది వాళ్ళకంటే, సైతాన్ వాళ్ళు దూరి కదా, నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళకముందే, ఆ బ్లెస్డ్ స్థాయికి నువ్వు ఎదగకముందే వాళ్ళు నీ మనసుని, నీ క్యారెక్టర్ని పాడు చేసి నిన్ను పక్కకు లాగేయాలని చూస్తారు కదా. అదొక నేను బాగా గమనించిన. హల్లెలూయా ఏదైనా దేవుడు గొప్ప కార్యం చేసే ముందు హల్లెలూయా మరి వాళ్ళకు ఒక రేంజ్లో మరి ఆ చుట్టూ రాజకీయం అనేది జరుగుతూ ఉంటుంది, పాలిటిక్స్ అనేది జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. తర్వాత ఇక్కడ తన తండ్రికి చెప్పినాడు. తన తండ్రికి చెప్తే యాకోబు కూడా
ఆయనను గద్దించాడు. అంటే దేవుడు యోసేపుకు ఇచ్చిన దర్శనాన్ని, కలని యాకోబు కూడా గ్రహించలేకపోయాడు కదా. ఎందుకంటే యాకోబు ఎప్పటి నుంచి చూస్తున్నాడు దేవుణ్ణి? తన యంగ్ ఏజ్ నుంచి, మళ్ళీ చిన్న ఏజ్ నుంచి ఆయన దేవుడితో నడిచిన వ్యక్తి యాకోబు. అంత గొప్ప యాకోబు, అంత గొప్ప దేవుని వరం పొందుకొని, దేవుడి ఆశీర్వాదం పొందుకొని, దేవుడి పిలుపు పొందుకున్న యాకోబు కూడా యోసేపుకు వచ్చిన కళను అర్థం చేసుకోలేకపోయాడు. అట్ ఫస్ట్ ఆయన అర్థం చేసుకోలేకపోయి, ఆయనకు అర్థం కాలేదు. ఆయనకి కోపం తెప్పించేదిగా ఉంది, ఆయనకు అర్థం కాలేదు. కానీ ఆయన ఆ మాటని హల్లెలూయా జ్ఞాపకం ఉంచుకొనెను కదా. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం జ్ఞాపకం ఉంచుకుంటున్నావు? నువ్వేం గుర్తుంచుకుంటున్నావు కదా. ఈ చెవులో బైబిల్ స్టడీ విని ఈ చెవులో వదిలేస్తున్నావా? ఈ చెవులో వాక్యం విని ఈ చెవులో వదిలేస్తున్నావా? ఈ చెవులో ప్రవచనం విని మళ్ళీ క్యాజువల్గా ఊరంతా తిరిగొచ్చి మళ్ళీ చర్చిలో కూర్చొని మళ్ళీ దేవుడితో తిట్లు తినడానికి అక్కడ విని మళ్ళీ ఈ చెవులో వదిలేస్తున్నావా? నువ్వు ఏమి జ్ఞాపకం ఉంచుకుంటున్నావు? హల్లెలూయా. నేను మరి స్టడీకి ముందు ప్రార్థన చేసిన, దేవా ఈ బైబిల్ స్టడీ, ఈ వాక్యము హృదయంలో నాటబడాలి, మనసు అనే పలక మీద రాయబడాలి. లేకపోతే నేను ఇంతసేపు చెప్పిన, మనం ఇంత కష్టపడి టైం పెట్టి మనం కూర్చొని చేసిన ఈ బైబిల్ స్టడీ వేస్టే. నీ మనసులో ఈ దేవుడి మాటలు నిలబడకపోతే హల్లెలూయా, నీ మనసులో ఈ దేవుడి సత్యాలు, ఈ పరిశుద్ధ బైబిల్ లేఖనాలు, మరి ఈ స్టోరీ ఇదంతా కూడా నీ మనసులో లేకపోతే నీకు శుద్ధ దండగా. హల్లెలూయా. వాక్యం ఎక్కడ రాసుకోవాలి తెలుసా? మనసు అనే పలక మీద రాసుకోవాలి. అందుకే చిన్నపిల్లలకి చెప్తా నేను, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లల మనసు కదా 4th క్లాస్ 5th క్లాస్ నుంచి మొదలు పెడితే 14 years వరకు కూడా వాళ్ళ చిన్నపిల్లల మనసు ఎట్లా ఉంటుంది అంటే చాలా క్లియర్గా ఓపెన్ వైట్ పేజ్ లాగా ఉంటుంది. ఆ వైట్ పేజ్ మీద అంత ఫ్రెష్ మనసు మీద ఎప్పుడైతే వాళ్ళు బైబిల్ చదువుతారో వాళ్ళ మనసులో ఈ లేఖనాలన్నీ కూడా రాయబడతాయి. పెన్తో రాసినట్టు వైట్ పేపర్ మీద వాళ్ళ హార్ట్లో రాయబడతాయి. అది వాళ్ళు ముసలోళ్ళయ్యే వరకు మర్చిపోరు. హల్లెలూయా. నేను ఇప్పుడు చెప్పే ఈ బైబిల్ స్టడీ మీరు నమ్ముతారో లేదో, నేను నా స్కూల్ డేస్లో చదివిన. నేను మళ్ళీ మధ్యలో ఎక్కడ చదివినట్టు గుర్తులేదు, కానీ నేను స్కూల్ డేస్లో, నేను చిన్నతనంలో చదివిన బైబిల్ కథలు ఇవన్నీ. ఈ సండే స్కూల్లో స్టోరీలు వింటాం అనుకోండి, కానీ ఈ చదివిన లేఖనాలు నేను నా స్కూల్ డేస్లో చదివిన. హల్లెలూయా. నేను మళ్ళీ చదవలే. నాకు ఎంత ఫ్రెష్గా నా హార్ట్లో ఉందంటే, వద్దు. హల్లెలూయా. హల్లెలూయా. మరి నాకు సరిగా ఏజ్ గుర్తులేదు, కానీ బహుశా 5th 6th క్లాస్ అనుకుంటా, 4th 5th 6th 5th 6th అప్పుడు చదివింది నా మనసులో ఎట్లా ఎంత ఫ్రెష్గా మెమరీలో స్టోర్ అయిందంటే హల్లెలూయా, అది నేను నిన్న చదివినట్టే అనిపిస్తుంది నాకు. కాబట్టి మీ పిల్లల్ని బైబిల్ చదవడానికి ఎంకరేజ్ చేయండి కదా. స్కూల్లో మ్యాథ్స్ చదవకపోతే తంతారు, సైన్స్ చదవకపోతే తంతారు, చదవకపోతే తంతారు కదా, మార్క్స్ రాకపోతే తంతారు, బైబిల్ చదవకపోతే ఎవరు ఏమనరు కదా. మనం బయట చూస్తూ ఉన్నాం, పిల్లలు ఎంత భయంకరంగా మరి చండాలంగా తయారవుతున్నారు కదా. హల్లెలూయా. ఎంత చండాలం తయారవుతున్నారంటే మరి వాళ్ళు ఫోన్లో, మరి వాళ్ళకి ఫోన్ ఇచ్చి వదిలేస్తున్నాం మనం. వాళ్ళు ఏం చూస్తున్నారు? ఇన్స్టాగ్రామ్లో ఏమొస్తున్నాయి, యూట్యూబ్లో ఏమొస్తున్నాయి, లేకపోతే ఎందులో ఏమొస్తున్నాయి అనేది. హల్లెలూయా. ఏం కావాలరా నీకు? అయితే ఇక్కడ పెట్టి చూడాలా? అయితే హల్లెలూయా కదా, ఫోన్కి మెసేజ్ వచ్చిందంట మా వాడికి కదా. ఏం చూస్తున్నారు కదా, ఈ టైం ఏంది, ఏం జరుగుతుంది కదా. మా పిల్లలు మంచోళ్ళే, మా పిల్లలు అట్లాంటి వాళ్ళు. మీ పిల్లలు మంచోళ్ళే, కానీ ఆ ఫోన్లు మంచిగా లేవు, ఆ యాప్స్ మంచిగా లేవు, వాటిలో వచ్చే మెసేజెస్ మంచిగా లేవు. మీ పిల్లలు మంచోళ్ళే, కానీ స్కూల్లో మీ పిల్లల పక్కన కూర్చున్నోళ్ళు, ఆ బ్యాక్ బెంచ్లో కూర్చున్నోళ్ళు ఫోన్లు పట్టుకొని స్కూల్ మీదకి వెళ్ళి ఆ యాప్స్ ఓపెన్ చేసి వాళ్ళు సెర్చ్ చేసేవి అవన్నీ కూడా మంచిగా లేవు కదా. ఎవరి పిల్లలు వాళ్ళకి చాలా చాలా ఆనిముత్యాలే, బ్రహ్మాండమైన వాళ్ళే, కానీ స్కూళ్ళ కాడికి పోయి ఇళ్ళ కాడికి పోయి తన్నేసి వస్తున్నారు. అది గమనించుకోవాలి, అది ముందు వెనక చూసుకోవాలి కదా. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మరి ఈ మధ్య కాలంలో ఒకటి జరిగింది. మరి ఒక 8 ఏళ్ల పాపని, మరి ఒక 11 సంవత్సరాల 2 మగపిల్లలు, 13 సంవత్సరాల ఒకడు, వాళ్ళు ముగ్గురు మరి ఆ 8 సంవత్సరాల పాపని మరి పాడు చేసి
చంపేసి ఒకటి తర్వాత ఒకటి పాడు చేసి చంపేసి ఆ పక్కనున్న కాలువలో పడేశారంట. శవం కూడా దొరకలేదు కదా. ఏజ్ వాళ్ళ ఏజ్ ఎంత? 11 సంవత్సరాల వయసులో కదా. ఎవడు చెప్తున్నాడు వాడికి ఇట్లా చేయొచ్చు, ఇలాంటి పాపం ఒకటి ఉంటుంది కదా, పాడు చేసే పాపం ఒకటి ఉంటుంది, ఎట్లా చేయాలి అనేది ఎవడు చూపించాడు వాడికి కదా. ఇది ఒకటి బాగా గమనించుకోండి. మీ పిల్లల చేతికి ఫోన్ ఇచ్చారంటే వాళ్ళ యొక్క బాల్యాన్ని హరించినట్టే, వాళ్ళ యొక్క ఇన్నోసెన్స్ని, వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ని మనం చేతులారా డిస్ట్రాయ్ చేసినట్టే కదా. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే హల్లెలూయా, హోంవర్క్స్ వస్తున్నాయి, ఇవ్వాల్సి వస్తుంది, హోంవర్క్స్ వస్తాయి, రివిజన్ వస్తుంది, నోట్స్ వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి, ఫోన్ ఇవ్వాల్సిందే కదా. దాని తర్వాత వాళ్ళు ఎంతసేపు దాన్ని చూసి రాస్తున్నాడు, ఎంతసేపు వాడు వేరే దానికి పోతున్నాడు, వేరేది చూస్తున్నాడు చూడట్లేదు అనేది 24 గంటలు ఎవరు కాపలా ఉండలేరు కదా. కానీ ఒకవేళ వాడు దేవుడి వాక్యము, దేవుడి ప్రార్థన, సేవ, పరిశుద్ధాత్మ, దేవుని పాటలు, పాస్టర్ అంటే సేవకులు అంటే గౌరవము, మర్యాద, మరి దేవుడు పాటలు నేర్చుకోవడము, మెమరీ వర్సెస్ నేర్చుకోవడము కదా. హల్లెలూయా. దేవుని వాక్యాలని, పదాజ్ఞలని గుండె మీద రాసుకుంటే వాడికి వాడే ఇది గలీజ్, నాకొద్దు, ఇది పాపము, నేను చూడకూడదు, ఇది చెడు, నేను మాట్లాడకూడదు, ఇలాంటి వాళ్ళకి నేను దూరంగా ఉండాలని వాడికి స్వతహాగా మైండ్లో పుడుతుంది. 24 గంటలు మనం కాపలా ఉండలేము కదా. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎవరికైనా చెప్పాలంటే భయము. ఇప్పుడు ఎవరికైనా అమ్మ ఇదిగో మీ పాప ఫోన్ చూస్తుందమ్మా, ఇదిగో మీ బాబు ఫోన్ చూస్తున్నాడమ్మా, ఎందుకు ఫోన్లు తీసుకొని బిల్డింగ్ మీదకి పోతున్నారని ఎవరికైనా చెప్పాలన్నా మాకు భయము. ఎందుకంటే ఏంటి మా పిల్లలు ఎట్లా అనుకుంటున్నారని రివర్స్ గొడవకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ హల్లెలూయా, సైతాన్ ఎందుకంటే నువ్వు మందిరానికి వస్తున్నావు, నువ్వు అన్యుల్లో నుంచి దేవుడిని నమ్ముకొని సత్యంలోకి వచ్చి మరి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత సైతాన్ ఏం చూస్తుంది? పగబడుతుంది నీ మీద. ఎట్లయినా వీడు దేవుళ్ళలోకి వెళ్ళాడు కదా, వీళ్ళ పిల్లల్ని పాడు చేస్తా. ఈజీ టార్గెట్ పిల్లలే కదా, అవునా కదా? ఈజీ టార్గెట్ పిల్లలా కాదా కదా. కాబట్టి పిల్లల్ని పాడు చేస్తుంది. నువ్వు ఎవరికోసమైతే పని చేస్తున్నావో, కష్టపడుతున్నావో, ఎవరికోసమైతే డ్యూటీలు చేస్తున్నావో, నువ్వు ఎవరికోసమైతే నీ లైఫ్ అంతా నీ కోరికలన్నీ అణుచుకొని నువ్వు ఎవరికోసమైతే పరిగెత్తుతున్నావో వాళ్ళని ఖరాబ్ చేసింది అనుకో, నువ్వు చేసిన కష్టం ఇదంతా బురద పూసినట్టే కదా, నీ కష్టం అంతా కూడా నాశనం చేసినట్టే కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి మనందరికీ. హల్లెలూయా. మరి ఈ విషయము సపరేట్ వాక్యం, సపరేట్ క్లాస్ పెట్టాలి, పిల్లలందరినీ పిలిచి ఒక్కొక్కరికి చెప్పాలి అని అనుకున్నాం. కానీ హల్లెలూయా, ఇప్పుడు బైబిల్ స్టడీ ద్వారా మరి మీ అందరు కూడా చెప్తా ఉన్నా, మీ పిల్లలు జాగ్రత్త, లోకం బాగాలేదు, యాప్స్ బాగాలేవు. వీడు గేమ్ యాప్ డౌన్లోడ్ చేస్తాడు పిల్లోడు గేమ్ యాప్ డౌన్లోడ్ చేస్తాడు. గేమ్ యాప్ డౌన్లోడ్ చేస్తా ఉంటే సడన్గా ఒక యాడ్ వస్తుంది కదా. మీరు ఎప్పుడన్నా గమనించారా? ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ కదా పిల్లలు చూసే యాడ్ లాగా ఉండదు. ఒకవేళ వాడు ఆ యాడ్ క్లిక్ చేశాడంటే ఆ యాడ్ వాడిని ఇంకొక పేజ్కి తీసుకెళ్తుంది. కాబట్టి హల్లెలూయా, మనల్ని సతాయిస్తున్నారు. 24 గంటలు వాడు ఫోన్ చుట్టూ తిరుగుతున్నాడు అంటే అర్థం చేసుకోవాలా, ఈడెక్కడో బురదలో పడతాడు, ఈడెక్కడో గుంతలో పడతాడు కదా. హల్లెలూయా. అందుకే చిన్నతనం నుంచే మా ఏజ్లో మాకు ఇన్ని యావిగేషన్స్, ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఇన్ని లేవు కదా. సండే రోజు ఒకటి వచ్చేది, ఏదో ఒక జంగల్ బుక్ ఏదో కార్టూన్ వచ్చేది మా చిన్నతనంలో. మేము కొంచెం పెద్దగా అయినాక కార్టూన్ నెట్వర్క్, పోగో నెట్వర్క్లు వచ్చినాయి, కార్టూన్లు అవన్నీ చూసేవాళ్ళు. దానికే టెన్షన్ అయిపోయింది, అమ్మో పిల్లలు కార్టూన్ చూస్తున్నారు, చెడిపోతున్నారు, కార్టూన్ చూస్తున్నారు. అవేంటి పవర్ పఫ్ గర్ల్స్ అని కార్టూన్ అనమాట, బొమ్మలు అవన్నీ, టామ్ అండ్ జెర్రీ అని ఇంకేమేమో వచ్చేవి. దానికే పిల్లలు చెడిపోతున్నారు అనుకునేది. ఇప్పుడు హల్లెలూయా, ఇప్పుడు ఎంత భయంకరంగా ఉందంటే అసలు కథ అంతా ఇప్పుడు అరచేతిలోకి వచ్చింది కదా. హల్లెలూయా. యోసేపు చిన్నవాడు, చిన్న వయసులో యోసేపు ఏం చూస్తున్నాడు? దేవుడు చూపించే కళలను చూస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన వాళ్ళ నాన్న ద్వారా తెలుసుకున్నాడు దేవుడు ఎంత గొప్పోడు. అబ్రహాంని ఎట్లా నడిపించాడో, ఇసాకుని ఎట్లా నడిపించాడో, వాళ్ళ తండ్రి అయిన యాకోబుని ఎట్లా నడిపించాడో, ఏమేం వాగ్దానాలు చేశాడో, ఏం ప్రామిస్ చేశాడో, ఎట్లా హల్లెలూయా శ్రమల నుంచి, శోధనల నుంచి, శత్రువుల నుంచి విడిపించి తలగా పెట్టాడో, ఇవన్నీ గమనించిన యోసేపు హల్లెలూయా
కండుకుంటే ఆయనకు వచ్చే కలలో మరి దర్శనాలు కనిపిస్తూ ఉన్నాయి కదా. గూఢమైన తన తండ్రి సైతం అర్థం చేసుకోలేని మర్మాలు కూడా అర్థం చేసుకోలేని గొప్ప కళలని యోసేపుగా అంటున్నాడు. హల్లెలూయా. మరి మన పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం కంటా ఉన్నారు కదా. హల్లెలూయా. ఆ యూట్యూబ్ ఫోను ఐసైట్ ఖరాబ్ అయిపోతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది కదా. ఇన్స్టంట్ ప్లెజర్ అంటారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇన్స్టంట్ ప్లెజర్ అంటే అప్పటికప్పుడే ఆ 2 నిమిషాల ఆనందం. మళ్ళీ స్క్రోల్ చేస్తాం. దానివల్ల అంట బ్రెయిన్లో అదేదో హార్మోన్ పుడుతుందంట. దాన్ని ఏమంటారో మరి, దాని హార్మోన్ ఏమంటారో తెలీదు, డోపోమైన్. ఆ డోపోమైన్ ఏదో పుడుతుందంట. పుట్టి మైండ్ మొద్దుబారిపోతుంది. వాడు అంటాడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఇదేముంది నాకు ఇంకా ఎక్కువ కావాలంటాడు, ఇంకా ఎక్కువ ప్లెజర్ కావాలి, నాకు ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఏం చేయాలి? మందు తాగాల, డ్రగ్స్ తీసుకోవాలా, ఏం చేయాలి కదా. అదేదో పెద్ద యూనివర్సిటీలో మొత్తం అందరూ డ్రగ్స్ తీసుకున్నారంట ఒకటే ఇంజెక్షన్ తోటి. ఎంతమంది? 800 మందికి ఒకడికుంది ఎయిడ్స్, 800 మందికి అంటుకుంది. అది ఒకటే ఇంజెక్షన్ పొడుచుకుంటూ పోయారు వాళ్ళు. ఎవరు? కాలేజ్ స్టూడెంట్స్, దేశ్కి భవిష్యత్ కదా, దేశానికి ఉన్న భవిష్యత్తు వాళ్ళు ఇట్లా పాడైపోతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి పిల్లలకి చిన్నతనంలోనే నేర్పించాలి ఏది సరైన మార్గము, ఏది చక్కని దేవుని మార్గము. మీ చిన్నపిల్లల్ని చిన్న వయసులో దేవుని చక్కని మార్గంలో నువ్వు నడిపిస్తే వాడు ముసలోడు అయ్యే వరకు దాని నుంచి బయటికి రాడు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ మెమరీ కానీ వాళ్ళ మైండ్ కానీ అంత ఫ్రెష్గా ఉంటుంది. అదే వాళ్ళు నువ్వు వేరేళ్ళతో గొడవలు పడడము, లేకపోతే వేరేళ్ళ మీద ఆడిపోసుకొని వేరేళ్ళ మీద స్కాములు చేయడము, లేకపోతే రకరకాలుగా ఇవన్నీ చూసినప్పుడు మరి కొంతమంది పిల్లలు చూస్తారు, చూడకూడనివి చూస్తారు. ఈ మధ్య నేను కొంతమంది విషయం తెలుసుకున్నా, చూడకూడనివి కదా. వాళ్ళ సొంత మరి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు చూడకూడనివి చూసిన తర్వాత వాళ్ళ మైండ్లోంచి పోవు అవి. వాళ్ళ మైండ్లో అవి అట్లా నాటుకుపోతాయి, అట్లా రాసుకొని పోతాయి కదా. అట్లాంటి వాళ్ళు పెరిగినప్పుడు ఏమవుతారు కదా, ఎట్లా పెరుగుతారంటే ఒకలాంటి డీబేస్డ్ మైండ్, డబల్ మైండెడ్ పీపుల్ అవుతారు, డౌట్ఫుల్ పీపుల్ అవుతారు, యాంగర్ ఇష్యూస్ ఉన్న పీపుల్ అవుతారు, లేకపోతే డిప్రెషన్కి యాంగ్జైటీకి లోనైన మనుషులుగా తయారవుతారు. చీకటి ఎప్పుడు కూడా మరి దాని ఏమంటారంటే ఒక సైకో మెంటాలిటీ ఉన్న వాళ్ళలాగా వీళ్ళు తయారవుతారు. ఎందుకంటే వాళ్ళు చుట్టూ చూసేది అదే కాబట్టి అరే ఇది కాదురా లోకము, అసలు రియల్ వరల్డ్, పవర్ఫుల్ వరల్డ్, దేవుడు సృష్టించిన వరల్డ్ బైబిల్లో ఉంది, దేవుని కథలలో ఉంది, దేవుడి వాక్యంలో ఉంది కదా. హల్లెలూయా. దేవుడి సేవలో ఉందని మనం ఎప్పుడైతే వాళ్ళకి పరిచయం చేస్తామో, నువ్వు బిందాస్గా నువ్వు ఎక్కడైనా నీ పిల్లలకి ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ మొత్తం ఇచ్చేయి, వాడు బిందాస్గా ఉంటాడు. వాడు ఏం ఎత్తుకుతాడు తెలుసా? మంచి పాటలు ఎత్తుకుతాడు, మంచి పాటలు ఎత్తికి నేర్చుకుంటాడు. నేను చర్చిలో మంచి పాటలు పాడాలి కదా. హల్లెలూయా. మంచి దేవుడు బైబిల్ స్టడీ వెతుకుతాడు కదా. హల్లెలూయా. ఇజ్రాయెల్ గురించి వెతుకుతాడు కదా. లోతైన విషయాలు, దేవుడి విషయాలు వాళ్ళు వెతికి హల్లెలూయా మందిరంలో దేవుడి సన్నిధిలో వాడు డెవలప్ అవుతాడు. చాలామంది పిల్లల్ని చర్చికి తేయట్లేదు. ఎందుకు తేయట్లేదో అర్థం అవ్వట్లేదు కదా. హల్లెలూయా. మా పిల్లల్ని తిడుతున్నారు, వాడిని ఇక్కడ తిట్టలేదంటే రేపు బజార్లో 10 మంది తిడతారు. దేవుడి మందిరంలో మనం బుద్ధి చెప్పలేదంటే వాడికి బయట పోలీసు వాళ్ళు బుద్ధి చెప్తారు, బయట ఆడోళ్ళు జుట్టు పట్టుకొని బుద్ధి చెప్తారు, ఇది తప్పు, ఇలా చేయకూడదు. నువ్వు ఇక్కడ చర్చిలో మా పిల్లల్ని తిడుతున్నారు, మా పిల్లలకే చెప్తున్నారు వాళ్ళు. నేను అందుకే ఎక్కడన్నా అల్లరి జరిగితే చర్చిలో మా వాళ్ళని వేసుకుంటా, పోయి దన్న 2-3 ఇచ్చేస్తా కదా. ఎందుకంటే అది చూసి వేరే వాళ్ళకి అర్థం చేసుకోవాలి. అరే పాస్టరే వాళ్ళ కొడుకుని కొట్టినప్పుడు నేను నా కొడుకుని 2 బీకడంలో తప్పులేదని అర్థం చేసుకోవాలా. లాడ్ ప్యార్ చేసి కదా అన్నిటికీ బంగారు కొండ బుజ్జికన్నలాగా పెంచామనుకోండి, రేపు వాడు ఏదైనా చిన్న నెగటివ్ వస్తే కూడా తట్టుకోలేడు, బిల్డింగ్ ఎక్కి నిలబడతాడు, నేను దూకేస్తాను నుంచి అని. ఒక అమ్మాయి అంట హాస్టల్లో ఫోన్ చేశారంట, మీ అమ్మాయి హాస్టల్ ఎక్కింది దూకి చచ్చిపోతా అంటుందని. అట్లా పెంచింది అనమాట. వాళ్ళు చెప్పారు ఇది తప్పు, ఇట్లా చేయొద్దంటే అది బిల్డింగ్ ఎక్కుతుంది దూకడానికి. ఆ రోజు ఆపారు, తర్వాత ఎవరు ఆపుతారు దాన్ని? అది దూకాలని డిసైడ్ అయింది, ఎట్లయినా దూకుతుంది కదా.
కాబట్టి గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మా నాన్న పచ్చి తాగుబోతు. నా చిన్నతనం నుంచి ఆయన నాకు నా ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన సాబర్గా ఉండేది. ఆ జీత డబ్బులన్నీ అయిపోయిన తర్వాత. కానీ డబ్బులు వచ్చిన తర్వాత భయంకరంగా తాగి, నేను వినని బూతులు లేవు ఆయన నోటి నుంచి. నా మైండ్లో ఫ్రెష్గా ఉన్నాయి బూతులు అవన్నీ కదా. నేను వినని బూతులు లేవు. ఆయన తాగడం లేదు. ఆయన బీడీలు తాగేవాడు. మళ్ళీ మా అమ్మని తాగి కొట్టేవాడు, రాత్రంతా టార్చర్ పెట్టేవాడు, తరిమేవాడు. కానీ హల్లెలూయా, నేను ఆయనను చూస్తూ పెరిగిన, వీళ్ళని చూస్తూ పెరిగిన, కానీ అవి నా లోపలికి రాలేదంటే నాకేమనిపిస్తుంది అంటే, చాలా యంగ్ ఫ్రెష్ మైండ్ ఉన్నప్పుడే దేవుడు నాకు ఇంకొక మార్గం చూపించాడు, ఈ సత్యమైన మార్గము చూపించాడు. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇట్లా బైబిల్ స్టడీ చెప్తాను, నేను చర్చ్ నడిపిస్తాను, నేను పాస్టర్ అవుతా అని నేను ఎప్పుడు అనుకోలే. కానీ హల్లెలూయా, చాలా చిన్న ఏజ్లో మీ పిల్లల్ని మందిరానికి నడిపియండి కదా. నువ్వు వస్తావు ఊపుకుంటూ పిల్లల్ని ఆడ బజార్లో వదిలేసి వస్తే వాళ్ళు ఆ ఇంటి పక్కన దానితోటి, ఇంటి వెనకోడితోటి, బిల్డింగ్ మీదోడితోటి కదా. నేను ఒకళ్ళని చెప్పట్లేదు, రకరకాలుగా ఎవడిది వాడు ఏం చూస్తాడో, వాడు ఏ ఛానల్ చూస్తాడో కదా, వాడు యూట్యూబ్లో ఏం ఒత్తుతాడో కదా. ఇప్పుడు ఎంత స్మార్ట్ అయ్యారంటే హిస్టరీ డిలీట్ చేస్తారు, నీకు దొరకరాళ్ళు చూస్తారు, హిస్టరీ డిలీట్ చేస్తారు. వాడు ఏం చూసాడు ఎట్లా తెలుస్తుంది? హిస్టరీ డిలీట్ అంటే తెలుసా కదా, చూసిందంతా కూడా డిలీట్ చేయడం కదా. భయంకరమైన చాలా ఓవర్ ది ఎడ్జ్ దునియాలో మనము జీవిస్తూ ఉన్నాము కదా. హల్లెలూయా. ఒకప్పుడు కదా హల్లెలూయా, ఏదైనా సినిమా చూడాలి, ఏదైనా చూడాలంటే బస్ ఎక్కి వెళ్ళి లైన్లో నిలబడి కదా, అంత కథ ఉండేది కదా. ఇప్పుడు నీ ఫింగర్ టిప్స్ మీద పెట్టింది సైతాను. నీ వేలి చివరన మొత్తం లోకాన్ని పెట్టింది సైతాన్. నువ్వు వేలితో టచ్ చేస్తే చాలు, నువ్వు ఏదైనా చూడొచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు, ఎవరితో అయినా మాట్లాడవచ్చు, ఏ కొంపలో అయినా దూరొచ్చు కదా. ఇవన్నీ చాలా బయట జరుగుతూ ఉన్నాయి. పరిశుద్ధమైన బైబిల్ స్టడీ ఏంది బ్రదర్ ఇట్లా మాట్లాడుతున్నారంటే, హల్లెలూయా, లోకం అట్లా తయారైంది. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు కదా. నువ్వు అంతా హల్లెలూయా, మరి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎవరి విషయం మాట్లాడుతున్నాడో కదా గమనించుకోండి. హల్లెలూయా. మనం మంచి సేవ చేస్తున్నాం, మనం ముందే చూస్తూ ఉన్నాం దేవుడి బిడ్డలమి, వెనక కూడా చూడమని చెప్తున్నా. ముందు చూడటం కాదు, నీ వెనక కూడా చూడాలి కదా. నీ పిల్లల్ని నువ్వు దేవుడి మందిరానికి తేవడం లేదంటే వాడికి అర్థమైపోతుంది, ఆ చర్చికి పోకపోయినా నడుస్తుంది, ఓహో చర్చికి వెళ్ళకున్నా నడుస్తుంది. నువ్వు చాలా గొప్ప వ్యక్తి అయిపోయినావు, దేవుడు ఆత్మ పొందుకుంటున్నావు, శక్తి పొందుకుంటున్నావు కదా, నీకు చాలు మస్తు అయిపోయింది. కానీ నీ తర్వాత వాళ్ళు పొందుకోవాలి కదా. ఎందుకంటే రేపు ముసలిది అయిపోయినాక వాళ్ళే నీకు ముద్దయ్యాలి, వాళ్ళే నీకు అన్నం పెట్టాలి కదా, వాళ్ళే నీకు ఆశ్రయం ఇవ్వాలి కదా. వాళ్ళే చెడిపోతే ఎక్కడ ఉంచుతారు నిన్ను? ఎందుకు వద్దు పెట్టగట్లా. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించుకోండి. నేను చెప్పేది మీకు ఎంతమందికి అర్థమవుతుందో, ఎంతమందికి అర్థం అవ్వట్లేదో మరి నాకైతే అర్థం అవ్వట్లేదు, కానీ చెప్పడం అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చెవిగలవాడు వినుగాక, దిమాకున్నోడు అర్థం చేసుకునుగాక. చదవండి సిస్టర్, రంగా సిస్టర్. ఆయన మనసులో పెట్టుకున్నాడంట, అన్నలైతే అసూయపడ్డారు, మరి అయితే అతని తండ్రి మనసులో పెట్టుకున్నాడు, జ్ఞాపకం ఉంచుకున్నాడు కదా. దేవుడు చేసిన మేలులని జ్ఞాపకం ఉంచుకోండి, మంచి విషయాలను జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడైనా బాగా బాధ వచ్చినప్పుడు, డిప్రెషన్ వచ్చినప్పుడు, బాగా యాంగ్జైటీ వచ్చినప్పుడు, లేకపోతే చాలా లో అయిపోయినప్పుడు ఈ విషయాలు గుర్తు చేసుకోవాలి. మంచి విషయాలు నీ మంచి హార్ట్లో మంచి ప్లేస్లో స్టోర్ చేసుకుంటే అవి నువ్వు రిమైండ్ చేసుకోవాలి. అరే దేవుడు నాకు ఈ కాలు ఇచ్చాడు కదా, ఇప్పుడు నాకు బాగా జరగట్లేదు, నేను అనుకున్నట్టు జరగట్లేదు, నాకు అంత రివర్స్ జరుగుతూ ఉంది, బాగా బ్యాడ్ టైం నడుస్తుంది, కానీ నాకు ఈ మంచి విషయం దేవుడు నాకు ఇచ్చాడు కదా అనేది, అది నీకు ఆదరణ ఇస్తుంది, అది నీకు మరి కంఫర్ట్ ఇస్తుంది, అది నీకు చాలా సపోర్ట్ ఇస్తుంది. హల్లెలూయా. నీళ్ళలో కొట్టుకుపోయేవాడికి ఒక లైఫ్ జాకెట్ లాగా అది పనిచేస్తుంది. హల్లెలూయా. ఏమి నీ మంచి మెమరీలో ఉన్నాయి కదా. హల్లెలూయా. బైబిల్ స్టడీ అయినాక మరి మీరు ఒకసారి ఒక పేపర్ తీసుకొని దేవుడు నీకు ఇచ్చిన ఆ మంచి మెమరీ ఏంటో, నీకు ధైర్యం ఇచ్చే ఆ మంచి జ్ఞాపకం ఏంటో మరి నువ్వు నోట్ చేసుకో. హల్లెలూయా. బైబిల్ స్టడీ బుక్ ఉంటే ఇప్పుడే నోట్ చేసుకో. హల్లెలూయా. మరి దేవుడికి వందనాలు. హల్లెలూయా. 12వ వచనం నుంచి రంగా సిస్టర్ చదవండమ్మా. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను.
అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపాను. అతడు షెకెమునకు వచ్చాను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి, నీవేం వెతుకుచున్నావని అతనిని అడిగాను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కువ మందిని వెతుకుచున్నారు, అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడి నుండి వారు సాగి వెళ్ళి వారు దోతానుకు వెళ్ళుదాము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొని అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరముక్క నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, ఈయన చంపి ఇక్కడున్న ఒక గుంటను పారవేసి దుష్టం వీని తినివేసనని చెప్పుదాం. అప్పుడు వీని కలలేమగునమో చూద్దాము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. హల్లెలూయా కదా. ఇక్కడ మరి నెక్స్ట్ చూస్తూ ఉన్నాము కదా. ఏం చూస్తున్నామంటే అతని సహోదరులు మరి వాళ్ళు షెకెము అనే ప్రాంతానికి మరి వాళ్ళు తండ్రి మందని మేపడానికి వెళ్ళారు. అప్పుడు మరి ఇజ్రాయేలు అంటే ఎవరు చెప్పండి? ఇజ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు. యాకోబుకి ఇజ్రాయేల్ అని పేరు ఎవరు పెట్టారు? దాని అర్థం ఏంటి? ఇజ్రాయేల్ అనే మాటకు అర్థం ఏంటి? దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవాడు ఇజ్రాయేల్. మనుషులతోటి దేవుడితో కూడా పోరాడి గెలిచినవాడు. అయితే ఆయన యోసేపుని చూసి చెప్తా ఉన్నాడు, నీ సహోదరులు షెకెములో మంద మేపుతున్నారు, నువ్వు వాళ్ళ యుద్ధకు నేను నిన్ను పంపిస్తాను రమ్మని అన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. ఇక్కడ ప్రతి మాట కూడా హల్లెలూయా యోసేపు మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. హల్లెలూయా వాళ్ళ అన్నలు ఎప్పుడు కూడా మిస్ట్రీట్ చేస్తారు. ఫ్యామిలీలో మనం చూస్తూ ఉంటాం కదా. హల్లెలూయా బలం ఉంది కదా, నేను పెద్దోడిని కదా అని మిస్ట్రీట్ చేస్తారు కదా పెద్దవాళ్ళు. అయితే వాళ్ళు ఎంత మిస్ట్రీట్ చేసినా కూడా, అతనితోటి సరిగా ఉండకపోయినా కూడా యోసేపుకి వాళ్ళ నాన్న చెప్పినప్పుడు, హల్లెలూయా తండ్రి చెప్పినప్పుడు మంచిదని ఉత్తరం ఇస్తూ ఉన్నాడు యోసేపు కదా. హల్లెలూయా కదా. తన తండ్రి మాటకి లోబడే వ్యక్తిగా, మరి హల్లెలూయా పెద్దల మాటకు గౌరవం ఇచ్చే వ్యక్తిగా కదా. హల్లెలూయా మంచిది అనే మాట కదా, ఐ విల్ గో కదా. హల్లెలూయా నువ్వు వెళ్తావా అన్నప్పుడు హియర్ ఐ యామ్ అని చెప్తా ఉన్నాడు. ఇంగ్లీష్లో అంటాడు హియర్ ఐ యామ్. హల్లెలూయా అండ్ హీ సెడ్ హియర్ ఐ యామ్, నేను ఇదిగో దేవా నేనున్నాను అన్న మాట అనే అర్థం వచ్చేలా ఉంది ఇంగ్లీష్లో కదా. హల్లెలూయా మరి తెలుగులో అంటున్నాడు మంచిదని అతనితో చెప్పాను కదా. హల్లెలూయా మరి పిల్లలు ఎట్లా ఉన్నారు కదా, పిల్లలతో నేను మాట్లాడుతూ ఉన్నా. మరి ఎంతమంది ఉన్నారో, ఎంతమంది వింటున్నారో. హల్లెలూయా మరి మీరు కదా. హల్లెలూయా ఒక మంచి మాట చెప్పినప్పుడు, ఒక పని చెప్పినప్పుడు చేసే పిల్లలుగా ఉన్నారా, లేకపోతే ఏపో నువ్వు తెచ్చుకోపో అనే పిల్లలుగా ఉన్నారా కదా. హల్లెలూయా కదా. నీళ్ళు దేరా అంటే కదా నాకేం ఇస్తావు, దుకాణానికి వెళ్ళరా అంటే నాకేం ఇస్తావు కదా. లంచం లేదే మంచం ఎక్కరంట పిల్లలు కదా. అట్లాంటి పిల్లలు కదా. హల్లెలూయా హల్లెలూయా మంచి మాట కదా. ఆయన తండ్రి మాటకి లోబడే వ్యక్తిగా యోసేపు ఉన్నాడు కదా. హల్లెలూయా చెప్పిన ఒక మంచి మాటకి, మరి తల్లిదండ్రుల మాటకి లోబడే పిల్లల్ని దేవుడు స్పెషల్గా దీవిస్తాడు కదా. అది ఒక మంచి లక్షణం కదా. చర్చ్కి వెళ్తున్నాము అని చెప్పి, దేవుడు మందిరానికి వెళ్తున్నాం అని చెప్పి కదా. హల్లెలూయా ఒక మాటకు 10 మాటలు వడ్డించే పిల్లలు కూడా ఉన్నారు. ఒక మాటకి 10 మాటలు వడ్డిస్తారు కదా. మాటకు మాట కదా. పెద్ద లేదు, చిన్న లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు కదా. వాళ్ళ నోరే చెప్తుంది ఎంత 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 వెల్ బిహేవ్డో, ఎంత నాట్ వెల్ బిహేవ్డో. అయితే ఇక్కడ యోసేపుకి చెప్పినప్పుడు యోసేపు తండ్రి మాట వినే వ్యక్తిగా ఉన్నాడు కదా. హల్లెలూయా లోబడే వ్యక్తిగా ఉన్నాడు కదా. అయితే వాళ్ళ తండ్రి ఆయనకు ఒక పని చెప్పాడు, నువ్వు వెళ్ళి కనుక్కోమంటే ఆయన తన సహోదరులు క్షేమం కనుక్కోవడానికి ఎక్కడి నుంచి వెళ్ళాడంటే హెబ్రోను లోయలో నుంచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న చెప్పిన షెకెం అనే ప్లేస్కి వచ్చాడు. అక్కడ అతడు పొలంలో అటు ఇటు తిరుగుచుండిన ఒక మనుషుని చూసి, ఒకడంట ఆ పొలంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట. ఒకడు ఆ పొలంలో అటు ఇటు
తిరుగుతూ ఉంటే అయితే వాడు అడుగుతున్నాడు, నీవేమి వెతుకుచున్నావని అడిగాను. యోసేపుని చూసి ఇటు అటు తిరిగేవాడు ఏమడిగాడు, నువ్వేం వెతుకుతున్నావు అన్నాడు. దానికి హల్లెలూయా, అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుతా ఉన్నాను, మా బ్రదర్స్ నేను వెతుకుతా ఉన్నాను, వాళ్ళు ఇక్కడ మందని మేపారు అని దయచేసి నాకు తెలుపమని అడిగినప్పుడు ఆ మనుషుడు అంటాడు, ఇక్కడి నుంచి వాళ్ళు సాగి వెళ్ళిపోయారు, ముందుకెళ్ళారు, దోతాను అనే ప్లేస్కి వెళ్దాం రండి అని వాళ్ళు చెప్పుకుంటుంటే నేను విన్నాను అని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము అక్కడి నుంచి మళ్ళీ దోతాను వెళ్ళాడు కదా. వీడికి ఒక పని చెప్తే ఒకటే పని చేస్తాడు వీడు కదా. రెండో పనికి మళ్ళీ కట్టే. వాళ్ళ నాన్న ఏం చెప్పాడు, షెకెంలో ఉన్నారేమో చూసిరారా అన్నాడు. ఈయన షెకెంకి వెళ్ళి షెకెంలో దొరకలేదు కాబట్టి అక్కడి నుంచి దోతాన్లో ఉన్నాడని కనుక్కొని కదా ఒక పని ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఒక పని అప్పగిచ్చినప్పుడు ఆ పనిని కదా ఎంత చెప్తే అంతే కాదు, ఒక మైల్ ఎక్స్ట్రా చేయాలి, 1 మైల్ ఎక్స్ట్రా చేయాలి. పని చేస్తే జాబ్ చేస్తాము, నీకు పని చెప్తారు, నువ్వు అంతే చేసి ఉన్నావు అనుకో, నువ్వు అంతకాడికే ఉంటావు. కానీ నువ్వు దానికంటే ఎక్స్ట్రా 2 అడుగులు ముందుకేసావు అనుకో, వాళ్ళు నీ పొటెన్షియల్ గుర్తుపడతారు. యంగ్ పీపుల్కి కదా, యోసేపు యంగ్ పీపుల్కి, చిల్డ్రన్కి చాలా చాలా అవసరం. హల్లెలూయా. యోసేపు లాగా దేవుడు నిన్ను మరి తలగా పెట్టాలి, ఉన్నతమైన స్థానంలో పెట్టాలి, అందరూ నమస్తే 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 అనే ప్లేస్లో పెట్టాలంటే యోసేపు లాంటి బిహేవియర్ ఉండాలి. అతని మాట, అతని నడత, అతని దర్శనం కలిగి ఉండాలి. అయితే హల్లెలూయా, యోసేపుకి కదా నీకు ఒక పని చెప్పినప్పుడు ఆ పనిని నువ్వు సక్రమంగా నువ్వు చేస్తే చేయి, లేకపోతే మానేస్తే మానేయి. అంతేగాని చేస్తాను, చెయ్యను, చూస్తాను, చూడను, నాకు ఇంతే చెప్పినారు కాబట్టి నేను ఇంతే చేస్తాను కదా, నేను అంతే చెప్పాను కాబట్టి అంతే చూస్తాను అంటే మనం ఎక్కడ ఉన్నామో ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది. నిన్ను ఎక్కడ ఏ మూలకు పడేస్తే ఆ మూలకే నువ్వు ఉంటావు. డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది, ఆశీర్వాదం అనేది, సక్సెస్ అనేది చూడము కదా. ఇంత చెప్తే అంతే. ఇంకా ఎంత పని దొంగలు ఉంటారంటే అసలు చెప్పిన పనే ఎగ్గొట్టడానికి 100 అబద్ధాలు అబద్ధం కదా. అది నువ్వు ఎదుటివాడితోటి, నీ ఆఫీసర్ తోటి, నీ బాస్ తోటి, నీ యజమానితోటి, నువ్వు ఎవరి దగ్గర అయితే పనిచేసిన వాళ్ళతో చెప్పట్లా, సాష్టాదిగా నువ్వు దేవుడితో చెప్తావు. దేవుడు వింటున్నాడు, అరే రే 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 వీడేంట్రా ఇట్లా తయారాడని. హల్లెలూయా. దేవుడు కూడా గివప్ ఇస్తాడు. ఇక్కడ ఇంకో విషయము, యోసేపే వెళ్తున్నాడు. యోసేపుకి ఎవరు కనపడ్డారంటే ఇటు అటు తిరిగేవాడు ఒకడు కనబడ్డాడు కదా. హల్లెలూయా. ఇటు అటు ఎందుకు తిరుగుతారో తెలియదు, ఏం పనో తెలీదు కదా. తిరుగుతూనే ఉంటారు. అదేదో సామెత ఉంది, తిట్టే నోరు తిరిగే కాలు ఒక దగ్గర ఉండదంట. ఈ నోరు అంట తిడుతూనే ఉంటుందంట. ఈ కాలంట తిరుగుతూనే ఉంటుందంట, బజార్లు పట్టుకొని, ఆ బజార్ ఈ బజార్, అక్కడ ఏం అట్లా అని వీళ్ళు ఏమైనా ఉరగబెడుతున్నారా, ఏమైనా చేస్తున్నారా తెలీదు. వీళ్ళకు కడుపులోకి ఇన్ఫర్మేషన్ కావాలి, మ్యాటర్ కావాలి. దేవుడికి వందనాలు, ఫోన్ కనిపెట్టారు. లేకపోతే ఎన్ని బజార్లు ఎన్ని ఇల్లు తిరగాల వీళ్ళు. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటోళ్ళు ఉండేటోళ్ళు అనమాట. ఈ అమ్మకాడ కూర్చొని అర్ధగంట మాట్లాడి పోతా ఆ అమ్మకాడ కూర్చొని ఈ మ్యాటర్ అంతా అక్కడ డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసినాక ఆమంటే అరే చాయ్ తాగిపోమ్మా, బజ్జీలు వేస్తాను 2 నిమిషాలన్నా బజ్జీలు పెడితే చాయ్ తాగుతుంది. అరే మాంసం చేసినాను, చికెన్ చేసినాను తినిపోమంటారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ఇంటికి వెళ్తా వాళ్ళు పోతా పలకరిస్తారు. అమ్మ బాగున్నా, వదినమ్మ ఎట్లున్నావు అంటారు. ఆ వదినమ్మ ఈ వదినమ్మ కాడ కూర్చుంటుంది. ఇంకా ఆ వదినమ్మ ఈ వదినమ్మ కలిసారనుకో ఆకాశానికి చిల్లు పెడతారంట వీళ్ళు, ఆకాశానికి బొక్క పెడతారు. మొత్తం డేటా ఇప్పుడంటే మనకు TV9 ఇవన్నీ న్యూస్ ఛానల్స్, రకరకాల వెబ్ పేజీలు వచ్చినాయి. ఇన్ని వెబ్ పేజీలు వచ్చి TV9 ఈ న్యూస్ వచ్చినా కానీ ఈ బస్తీ న్యూసు, ఈ గల్లీలలో ముచ్చట, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరు పెళ్ళాన్ని వదిలేశారు, ఎవరిని మొగుడిని వదిలేశారు, నువ్వు పెట్టాక స్మైలీలో సీరియస్గా వింటున్నారు. అయితే ఎవరు పిల్లోడు ఎట్లా ఉన్నాడు, ఎవరు కూతురు ఎవరితోటి ఫోన్లో, ఈ ముచ్చట ఈ స్పైసీ గాసిప్ అనేది మనకు నెట్లో దొరకట్లే. అట్లా ఎవడైనా ఎలాన్ మస్క్ లాగా, ఫేస్బుక్ కనిపెట్టిన జకర్బర్గ్ లాగా ఎవడైనా గల్లీ న్యూస్, స్పైసీ న్యూస్ అని ఎవడైనా కనిపెడితేగిన ఓవర్ నైట్ హిట్ అవుతుంది. అది ఫేస్బుక్ కంటే ఎక్కువ హిట్ అవుతుంది, ట్విట్టర్నే మించిపోతుంది అది. అట్లా ఎవడన్నా కనిపెడితే ట్రై చేస్తున్నారు కానీ ఎవరు సాహసం చేయట్లే ఈ పబ్లిష్ చేయడానికి. అయితే ఈ ఇటు అటు తిరిగేటోడు వీడు, ఇటు అటు తిరిగేటోడు ఏమాడుతున్నాడు తెలుసా, నీవు ఏమి వెతుకుచున్నావు. హల్లెలూయా. మీ ఫోన్ తీసుకొని
కదా. ఫోన్ ఓపెన్ చేయగానే మనకి ఇంతకుముందు 10 నంబర్లు ఉండేవి, 1 2 3 4 5 6 7 8 9 0 అని నంబర్ ఉండేది. అటు స్టార్ ఇటు యాష్ బటన్ ఉండేది. కానీ ఇప్పుడున్న ఫోన్లు ఓపెన్ చేస్తే గూగుల్ నిన్ను అడుగుతుంది, నీవు ఏమి వెతుకుచున్నావు కదా. అయితే వాళ్ళు చెప్తారు, నేను కదా పలానా వెతుకుచున్నాను అంటే అది మొత్తం 100 పేజీలు ఇస్తుంది. 100 పేజీలు నీకు ఆ రోజు పొద్దు పొడవదు నీకు. అర్థమైందా? నీవు ఏమి వెతుకుచున్నావు. వరల్డ్లో బిగ్గెస్ట్ కంపెనీ, బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎక్కడ పనిచేస్తున్నావు అమ్మ అంటే నేను గూగుల్లో చేస్తున్నా అంటే అవతలోడు గుండె పగిలిపోతుంది. అమ్మా గూగులా, అంత పెద్ద కంపెనీయా అని కదా. హైదరాబాద్లో పెట్టారు గూగుల్ వాళ్ళ బ్రాంచ్. అయితే నీవు ఏమి వెతుకుచున్నావో దేవుడు కూడా వెతుకుచున్నాడు కదా. నీ ఫోన్లో నీవేమి వెతుకుచున్నావు, నీ ఇన్స్టాగ్రామ్లో ఏమి వెతుకుచున్నావు, ఫేస్బుక్లో ఎవరిని వెతుకుచున్నావు, వాట్సాప్లో ఎవరితో ఏమి వెతుకుచున్నావు అనేది దేవుడు గమనిస్తూ ఉన్నాడు కదా. హల్లెలూయా. అది ఇప్పుడు పిల్లలు ఏమి వెతుకుచున్నారో వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది, వాళ్ళ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. దుష్టుడు కాసుకొని ఉన్నాడు చిన్న వయసులోనే వీళ్ళని సంకలో పెట్టుకొని వెళ్ళిపోవాలని కదా. కాబట్టి కదా హల్లెలూయా, దేవుని భయం భక్తిలో పెంచాలి, మందిరానికి నడిపించాలి, దేవుడి విషయాలలో ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. హల్లెలూయా. పిల్లలు వెతికే తర్వాత సంగతి, పెద్దవాళ్ళు ఏం వెతుకుచున్నారు కదా. మరి ఇంటర్నేషనల్ డేటా తీస్తే కదా, గలీజ్ వెబ్సైట్లు ఏవైతే చూస్తారో, గలీజ్ అది ఏదైతే చూస్తూ ఉంటారో, మరి ఇండియా టాప్ 3లోనో 4లోనో ఎక్కడో ఉన్నది. ఇండియా మొత్తం నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3లోనే ఉన్నది. దేశం మొత్తం కూడా ఏమి వెతుకుచున్నారు కదా. హల్లెలూయా. ఎందుకు దేశంలో కరువు ఉంది, ఎందుకు దేశంలో శాపం ఉంది, ఎందుకు దేశంలో అభివృద్ధి లేదు, ఎందుకు దేశంలో చీడ ఉంది, ఎందుకు మంచి పంట వచ్చే టైంకి వర్షం వచ్చి పంట అంతా బజార్ పాలు రోడ్ల పాలు అయిపోతుంది, ఎందుకు కష్టపడిన దేశం, డెవలప్ చేసుకున్న దేశం ఒక్కసారిగా మళ్ళీ అల్లకల్లోలంలో కమ్యూనల్ రైట్స్లో పడిపోతుందంటే దేశం దేన్ని వెతుకుతుంది కదా. హల్లెలూయా. దేవుని వెతుకుతున్నారా, సత్యాన్ని వెతుకుతున్నారా, నీతిని వెతుకుతున్నారా? లేదు, గాసిప్ కావాలి, మసాలా కావాలి కదా. ఇంట్లో మొగుడు పిల్లల మధ్యలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ రహస్యాలు కావాలి కదా. కాబట్టి ఇవన్నీ కదా హల్లెలూయా. అట్లా బైబిల్లో అట్లా వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ ఈ క్యారెక్టర్ అవసరం లేదు, వీడు అటు ఇటు తిరిగేవాడు అవసరం లేదు కదా. ఇటు అటు తిరుగుతున్నాడు వీడు ఎటు అటు తిరిగి వీడు అడుగుతున్నాడు, నీకేం కావాలి అని అడుగుతూ ఉన్నాడు కదా. కాబట్టి హల్లెలూయా, ఏం వెతుకుతున్నావు, ఏం సెర్చ్ చేస్తున్నావు, ఎవరేం సెర్చ్ చేస్తున్నారు కదా. హల్లెలూయా. కాబట్టి దానిని బట్టే కదా, దేన్నైతే వెతుకుతారో అదే దారిలో పోతారు కదా. నువ్వు దేన్ని వెతుకుతున్నావు, నువ్వు బంజారాల్స్ ఎత్తే బంజారాల్సే పోతావు, బంజారాల్స్ ఎత్తికి పార్సిగుట్టా పోవు కదా. కాబట్టి హల్లెలూయా, మరి దేవుడు చాలా లోతైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు, చాలా కంటెంపరీ విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు కదా. చాలా కంటెంపరీ విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. హల్లెలూయా. జోవియల్గా చెప్తున్నా కానీ చాలా సీరియస్ మ్యాటర్స్ ఇవి కదా. హల్లెలూయా. అయితే ఈయనకు చెప్పిన తర్వాత అతను మరి దోతాన్లో ఉన్నాడని చెప్పేసి ఆయన మరి హల్లెలూయా యోసేపు వాళ్ళ కోసము దోతానికి వెళ్తే అతడు దగ్గర రాక మునుపు దూరము నుండి వారు అతనిని చూసి అతని చంపుటకు దురాలోచన చేసిరి. ముందు కోపం వచ్చింది, తర్వాత పగ పెట్టుకున్నారు, తర్వాత అసూయ పెట్టుకున్నారు, 4వదిగా చంపడానికి డిసైడ్ అవుతూ ఉన్నారు. ఎవరికి పుట్టిన పిల్లలు? ఇజ్రాయేల్కి పుట్టిన పిల్లలు. అబ్రహాము మనవళ్ళు, ఇసాకు మనవళ్ళు, అబ్రహాము ముని మనవళ్ళు.